సార్ నమస్తే అండి. నమస్తే. ఏ స్టేటస్‌లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఇచ్చిన ఈ మెలోడీ చాక్లెట్స్ గురించే చర్చ నడుస్తోంది. కొంతమంది చెప్తున్నారు చాలా క్యూట్ లవ్ బర్డ్స్ లాగున్నారు. ఏ ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదు. సో, చాక్లెట్ ఇవ్వడాన్ని లవ్‌గా భావించొచ్చు. బట్ ఆ ప్రేమను తప్పుగా కూడా చూడాల్సిన అవసరం లేదేమో! అవసరం లేదు. ప్రేమపూర్వకంగా ఇవ్వచ్చు. అవసరం తప్పేముంది అందులో? అవసరం లేదు. ఆయనేదో చాక్లేట్ ఇచ్చాడు. హ్మ్. అయితే వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్‌లా కనిపించారు. కొంచెం అదేదో వాళ్ళు ప్రేమ వివాహ ప్రేమ వివాహ వివాహం అని నేను అనను గాని, హ్మ్. ప్రేమ విహారం. ఓకే. ప్రేమ విహారానికి వెళ్ళినటువంటి లవ్ బర్డ్స్‌లాగా కనిపించారు అనే లెవెల్ వ్యాఖ్యానాలైతే నడుస్తున్నాయి. చాలా మంది స్టేటస్‌లో ఉన్నారు సార్. ఇప్పుడు అది సర్ప్రైజింగ్. అయితే నిజానికి దీనికంటే సీరియస్ విషయం ఒకటి జరిగింది ఈ మధ్య కాలంలోనే. ఈ 2, 3 డేస్‌లోనే. హ్మ్. ఆయన ఈవిడతో అలా కనిపించాడు కానీ, అదే సమయంలో ఒక ప్రెస్ మీట్‌లో ఒక విలేకరి ఒక సీరియస్ క్వెషన్ ఉందండి మిమ్మల్ని అడగాల్సింది అని అడిగిన సందర్భంలో ఆయన రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళిపోవడం అనేది ఇష్యూగా మారింది. బయట చర్చ జరిగింది దాని మీద. అంటే ఆయన ఎప్పుడూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడు. ఇంటర్వ్యూలు మాత్రం చేయించుకుంటాడు. హ్మ్. అంటే సెలెక్టివ్ పీపుల్‌తో అది కూడా. ముందుగానే వాళ్ళేం అడుగుతారో ఆ క్వెషన్ పేపర్ అంటే లీక్ చేయాలంట. తనని పొగిడే వాళ్ళని ఎంపిక చేసుకొని, హ్మ్. వాళ్ళతో జాగ్రత్తగా ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు తప్ప అదే సార్ క్వెషన్ పేపర్ ఇస్తే, ఆ క్వెషన్స్ వాళ్ళు ఓకే చేస్తేనే అవి మాత్రమే అడగాలి. అంతే. ఇప్పుడు జర్నలిస్ట్‌గా మీరేదో మాట్లాడుతూ ఉంటారు. నాకు డౌట్ కుదరదు. వచ్చిందనుకోండి, నేను ఏదోకటి అడుగుతా. అలా అడగకూడదక్కడ. అడగకూడదు. క్వెషన్ పేపర్‌లో ఏమున్నాయో, ఏది ఓకే చేసారో అవి మాత్రమే అడగాలట. అంతే. అంటే హ్మ్. ఉన్నట్టుండి నరేంద్ర మోడీ గారు ఎందుకు మీ బడ్జెట్‌లో ప్రతిసారి డిజిన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌నే వాడతారు. జీఎస్టీ డబ్బులు ఏమైపోతున్నాయి అని అవతలోడు అడగకూడదు. అడగకూడదు. అడగకుండా ఉండాలనేది ఆయన ప్రోగ్రామ్. ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడు, ప్రెస్ మీట్లు పెట్టడాయన. కేవలం సందేశాలిస్తాడు అంతవరకే. కానీ మొన్న అక్కడ ఓపెన్‌గా నిలబడినప్పుడు అక్కడ అడిగారు. అంటే మీడియా స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నటువంటి దేశం. హ్మ్. ఆ సందర్భంగా వాళ్ళు ఒక ప్రశ్నను సంధిద్దాం అనుకున్నారు. అది కూడా పర్టిక్యులర్‌గా భారతదేశంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి హింసల గురించి మాట్లాడాలి అని అనుకుని ఆ సబ్జెక్ట్ లేవనెత్తబోతూ ఉండగా తను అసలు ఏమాత్రము పట్టించుకోకుండా అటువైపు కనీసం చూపు కూడా ప్రసరించకుండా వెళ్ళిపోయాడాయన. హ్మ్. ఈ వెళ్ళిపోయిన పెద్ద మనిషి తర్వాత ఈ మెలోడీ చాక్లెట్‌లతో ఈవిడికి ఒక అంటే గిఫ్ట్‌లాగా ఇచ్చాడు. అది ఆహ్, మెలోడీ చాక్లెట్ ఎవరిది అంటే పార్లే కంపెనీది అనేది ఇక్కడ ఎవరికైనా తెలిసిన విషయమే. హ్మ్. కనుక ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ వేదికల మీద ఇంకో దేశ ప్రధానికి దీన్ని సమర్పించబోతున్నాడు, లేకపోతే ఇంకో దేశపు నాయకురాలికి హ్మ్. దీన్ని ప్రెజెంట్ చేస్తున్నాడు అన్నది ఎప్పుడైతే తెలిసిందో, ఈ చాక్లెట్‌లో ఏదో విశిష్టత ఉంది అని దాన్ని సేల్స్ పెరగటం మాత్రమే కాకుండా దాని అప్పర్ షేర్స్ కూడా పెరిగిపోయిందంట పెరగటం సార్. మొదలైందని సమాచారం. అప్పర్ సర్క్యులేట్ అయిపోయిందంట. అంటే ఒక రకంగా పార్లేకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా గూడా వ్యవహరించాడు. ఈయన మోడల్‌గా గూడా బిహేవ్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకోటికి సార్. తన పేరు జార్జ్ మెలోనీ గదా! మెలోని మెలోడీ చాక్లేట్ అదే అనేది కాస్త సింక్రనైజ్ అవుతుందని రిథమెటిక్‌గా ఇచ్చుండ వెళ్ళాలి. ఓకే. అంటే బహుమతులు కూడా రిథమెటిక్‌గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మెలోనీని మెలోడీతో మిక్స్ చేసి అలా మంచి రొమాంటిక్ సెన్స్ చూపించారని కూడా అంటున్నారు. అంటే అదే ఇవన్నీ కలగలిసి ఉండటం చేతే వీళ్ళేదో ప్రేమ వ్యవహారానికి ప్రేమ విహారానికి వెళ్ళినటువంటి ఒక కోకువల జంటగా మాట్లాడుతున్నారు గానీ, నిజానికి ఆ ఉద్దేశ్యం ఆయనకుందని నేను అనుకోవట్లేదు. ఆయనేదో సరదాగా హ్మ్. క్యాజువల్‌గా చాక్లెట్స్ ఇచ్చుంటాడు. ఆ చాక్లెట్స్ ప్రెజెంట్ చేయటము, ఆ మెలోనీ తర్వాత మెలోడీ ఇవన్నీ మిక్స్ అయ్యి పార్లే కంపెనీకి వ్యాపారానికి కలిసొచ్చి ఇంత చర్చ జరిగింది కానీ అంటే తన విదేశీ పర్యటనలెప్పుడూ చర్చనీయాంశాలే. హ్మ్. ఆయన జీవితంలో అంటే అమెరికాలో ఒక్కసారి మాత్రం మా ఒక ప్రెస్ మీట్ ఎదుర్కొన్నాడాయన. ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. హ్మ్. అప్పుడు కూడా ఆయన సరైన సమాధానాలు చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు అడిగేదొకటి, ఈయన చెప్పేదొకటిగానే చెప్పేదొకటి. నడిచింది. అంటే ప్రతిసారి అదే చేస్తాడు. మొన్న ఇక్కడ గూడా ఆ జర్నలిస్ట్‌తో ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న భారతీయ అధికారులు మీడియాతో మాట్లాడారు. హ్మ్.
మాట్లాడుతూ వాళ్ళు కూడా బుల్డోజ్ చేసే ప్రయత్నమే చేశారు మోడీ గారి తరహాలోనే. హ్మ్. అంటే మీరు అసలు మైనారిటీల గురించి ఎందుకు అడగాలి? భారతదేశంలో ప్రజలందరినీ సమాన గౌరవంతో చూసుకుంటున్నారక్కడ. కాబట్టి అసలు ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమే కావు అన్న ధోరణిలో మాట్లాడాడు అధికారి గారు. అంతే తప్ప అసలు వీళ్ళు ఏమి అడగబోతున్నారు, ఏమి అడగదలుచుకున్నారు అన్నది కూడా వినే ప్రయత్నం చేయలే ఆయన. చేయలేదు. అలా నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు ఆయనకి కొంచెం రిలీఫ్ దొరికింది ఈ ఎపిసోడ్‌తో. హ్మ్. ఆయన పర్యటన మొత్తం కూడా అంటే ఈ జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే చిరాకు పడతాడు, వెళ్ళిపోతాడు. ఈ గొడవకి ఒక చిన్న ఇది ఫైనల్ టచ్ బావుంది. ఈ మెలోడీ అనేటువంటి చాక్లెట్‌లు ఆవిడతో ఆయన ఆ ఫోటో దిగిన తీరు, హ్మ్. ఇస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిరునవ్వులు, ఆ చిరునవ్వులు, చిరుమందహాసాలు. దానికేదో చిన్న వీడియో అది కూడా బయటకొచ్చింది. అవును. జనాలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి ఎండింగ్ ఉండటం అనేది బావుంది. ఆ హ్మ్. పర్యటన ముగింపు కలర్‌ఫుల్‌గా ఉంది. ఒక కలర్‌ఫుల్ ముగింపుతో అక్కడి నుంచి బయలుదేరాడాయన. ఓకే. ముందు ఒక ఉద్రేకపూరితమైనటువంటి అంటే జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం హ్మ్. అనే ఒక తలబిరుసుతనం ఉన్నటువంటి ప్రధాని అనే ఒక స్టాంప్ నుంచి మొదలైన జర్నీ ఒక కలర్‌ఫుల్ మూమెంట్‌తో సరదాగా ఎండ్ అవ్వటం అనేది అంటే మనం జనరల్‌గా సినిమా క్లైమాక్స్‌ని ఎంజాయ్ చేస్తూ బయటకు రావాలి ఆడియన్స్ అని అనుకుంటారు. అలా ఒక జాయ్‌ఫుల్ మూడ్‌తో జనాల్ని ఆయన రిలాక్స్ చేసినట్టుగా కనిపించింది. అండ్ మరీ ముఖ్యంగా మోదీ గారు ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆయన ఆహార్యంలో కావచ్చు, అంటే డ్రెస్సింగ్, ఆయన మేకప్, ఆయన హెయిర్ స్టైల్ వీటి పైన చాలా శ్రద్ధ పెట్టినట్టుగా మనం చూస్తుంటాం. డెఫినెట్‌గా. టైంలో అంటే నాకు తెలిసి లాస్ట్ టైంలోనే మొత్తం ఆయన ఎటైర్‌కి సంబంధించి చాలా కథనాలొచ్చాయి. ఆయన అవును. ఎంత కాస్ట్‌లీ బట్టలు వేసుకుంటారు. ఇవన్నీ గూడా మనం చూసాం. సో, ఇక్కడ చాలా జాయ్‌ఫుల్‌గా కూడా కనిపిచ్చారు. మొదటి నుంచి ఉంది ఆయనకి. అంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఏ మీటింగ్‌లో ఎలా కనబడాలి, ఏ కాస్ట్యూమ్‌లో వెళ్ళాలి అనేది చాలా పర్టిక్యులర్‌గా ఉండేవాడు అప్పుడు గూడా. హెయిర్ స్టైలు ఇవన్నీ. అంటే ఆయన ఆ టైంలో ఉన్నటువంటి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నాటి వీడియోస్ చూస్తే చాలా డిజైన్డ్‌గా ఉండేవాడు. చాలామంది ఫాలో అయ్యేవారు దాన్ని. ఆయన డిజైన్‌ని చాలామంది ఫాలో అవ్వటం నాకు తెలుసు. అందుకని ఆయన దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు డ్రెస్సింగ్‌కి, ఇంతకుముందు ఈ పెళ్ళిళ్ళకి, అపియరెన్స్‌కి. ఈ అకేషన్స్‌కి ఇలా ఇలా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ యేసుకునేవారు గానీ, మోదీ గారిని చూసాకే చాలా మంది హాఫ్ కోట్‌లేసుకోవడం అవును. స్టార్ట్ చేశారు. హాఫ్ కోటు, పాపులర్ అయ్యాయి. హాఫ్ కోట్ అనేది అప్పుడు ఉండేది కాదు. హ్మ్. ముఖ్యమంత్రిగా ఉండగా లేదది. ఓకే. ప్రధానమంత్రిగా ప్రమోట్ అయిన దగ్గర నుంచి హాఫ్ కోట్‌తో ఆయన ప్రయాణం మొదలైంది. ఇప్పుడు గూడా మనం షాపింగ్‌కెళ్ళి మనకు అలాంటి కోట్ కావాలంటే మోదీ గారేసుకుంటారు కదా! అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారాయన. అవును. యాక్చువల్‌గా పాత రోజుల్లో నెహ్రూ కోట్ అనేవాళ్ళు దాన్ని. ఆ! ఇప్పుడు ఆ నెహ్రూ కోట్ అనేది పక్కకి నడిపి మోడీ కోట్‌గా మార్చగలిగాడు ఈయన. హ్మ్. అది కూడా విజయమే. ఓకే. అండ్ ముఖ్యంగా ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ఆయన చాలా సీరియస్‌నెస్‌గా పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి ప్రధానికి చాలా నవ్వుతూ ఒక చాక్లేట్ ఇవ్వడం అండ్ ఇంకొన్ని అంటే మన మన ట్రెడిషన్‌కి సంబంధించిన కొన్ని వస్త్రాలు కూడా ఇచ్చారని వింటూ ఉన్నాం. అవును. ఎట్లా చూడాలి? అంటే జనరల్‌గా ఎక్కడికెళ్ళినా అది ఉంటుంది. హ్మ్. అలా ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం. మనం ఇంటికి ఎవరైనా గిఫ్ట్ వస్తే చేయడం. శాలువాలు కప్పడం, ఇలాంటి కార్యక్రమాలు లాంటిదే అది కూడా. ఓకే. ఇవ్వటం కావచ్చు, ఈయన చాక్లెట్‌లు ఇవ్వటం కావచ్చు, పార్లే ఇవ్వటం వెనకాల కూడా ఆయనలో ఒక జాతీయత ఉంది. అంటే పార్లే అనేది ఇండియన్ కంపెనీనే. హ్మ్. ఇండియన్ కంపెనీ తన చాలా ప్రొడక్ట్స్‌ని మల్టీనేషనల్స్‌కి అమ్ముకోవాల్సొచ్చిన కంపెనీ. నష్టపోయింది ఒక రకంగా. అవును. అవును. లిబరలైజ్డ్ ఎకానమీ వలన పార్లే కంపెనీ నష్టపోయింది. ఈ థమ్స్ అప్‌లు ఇవన్నీ వాళ్ళవే. యెస్. వాళ్ళ కాంపౌండ్ నుంచి కోలా అవును. కంపెనీకి షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. పెప్సీ ఎంటర్ అయినప్పుడు వీళ్ళు అటు షిఫ్ట్ అయ్యారు. అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా నష్టపోయినటువంటి కంపెనీకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ ఒక రకంగా బ్రాండ్ ప్రమోటర్ లాగా కనిపించాడు. కనిపించారు. షేర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి లాభాల బాట వైపు అది లాభాల బాటలో పరిగెడుతుందంట. ఉందది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.